హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి సొరకాయలు పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చెనగపాయలు నానబెట్టుకోవాలి. దానిలో ఒక బాండీ తీసుకొని ఏదో గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్, తిరగమాత గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ముందు కోసి పెట్టుకున్నవి అవి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా కొంచెం వేగక ముందే మనం ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయలేసి ఉప్పు, కారం వేసి కలిపామంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగబ్యాళ్ళు ఇందులో వేయాలి. ఇవే చాలా టేస్ట్ అనిపిస్తాయండి దీనిలో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలో మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి చూస్తే నీళ్ళు ఊరుతాయండి. నాకెందుకో దీనిలో ఊరిన నీళ్ళు సరిపోలేదనిపించింది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీనిలో ఏం మసాలా కూడా ఎక్కువ వేయమండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ట్రై చేయండి మీరు. ఇలా బాగా ఉడికిందండి. అంతే. ఉప్పు, కారం చూసుకొని దించేసుకుంటే రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.